శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంబంధించి ఏప్రిల్ 15 నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి లగ్నాత్ శుక్రగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడిన కారణం చేత శారీరకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటారంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం విలాసాలకు లేదా శరీర సౌఖ్యానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క 12వ స్థానంలో సూర్యగ్రహ సంచారం ఉన్న కారణం చేత ప్రభుత్వ సంబంధిత ట్యాక్సెస్కి సంబంధించి కానీ ఏవైనా సరే కాస్త ప్రభుత్వ బిల్లులు కట్టేటువంటి క్రమంలో ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 12వ స్థానంలో ఖర్చులకు సంబంధించి సూర్యుడు ఉన్నాడు కాబట్టి సూర్యుడు ఈ ప్రభుత్వ సంబంధితమైనటువంటి ఖర్చులకు గురి చేసేటువంటి వాడు, లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ప్రమోషన్స్ కోసం కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. 11వ స్థానమునందు బుధ, కుజ, శని ద్వితీయ లాభస్థానంలో పాపగ్రహ సంచారం చేయడం, అందున వ్యాపారానికి సంబంధించి బుధగ్రహ సంచారం కుజుడితో కూడా కలిసి ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి నిద్రలేమితనము, నిద్ర అధికం అవ్వడము, దానివల్ల బిజినెస్ ఇబ్బంది పడడము ఇలాంటివి కూడా జరగవచ్చు. అయితే శనితో కలిసి ఉన్న కారణం చేత 2 పాపగ్రహాలు కూడా బుధుడితో కలిసి ఉన్న కారణం చేత వ్యాపారస్తులందరికీ కూడా ఈ రాశిలో ఉన్న వారికి మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది గండిపడవచ్చు, లేదా వచ్చే డబ్బులు రాకపోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మీకు లాభం చేసేటువంటిది, వ్యాపారస్తులందరికీ లాభం చేసేటువంటిది బుధుడు. ఆ బుధగ్రహానికి పాపగ్రహాలు 2 కూడా అనుకూలంగా లేనటువంటివి ద్వితీయ లాభస్థానంలో ఉన్న కారణం చేత ఇబ్బంది పడతారు. 10వ స్థానమునందు రాహుగ్రహ సంచారం ఉన్న కారణం చేత ఇది కూడా ఏంటంటే మీకు లాభస్థానం అంటే వచ్చేటువంటి ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ విషయంలో ఇది అందరికీ వర్తిస్తుంది. తప్పుగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక డెసిషన్ని మీరు ఫైనల్ చేసి ఇక అయిపోయింది అనుకునేటువంటి క్రమంలో లాస్ట్ మూమెంట్లో ఇది కాదు ఇలా చేద్దాం అని మార్చి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి మనకి ద్వితీయ స్థానమునందు గురుగ్రహ సంచారం. గురు ఎప్పుడు కూడా ద్వితీయ స్థానమునందు నెగిటివ్ ఇవ్వడు, అలా అని చెప్పి పాజిటివ్ కూడా ఇవ్వడు. ఆయన ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో మిథునం, అందులో ఉన్నప్పుడు విద్యార్థులకి కానీ ఉద్యోగస్తులకు కానీ న్యూట్రల్గా ఉండేట్టుగా చేస్తాడు. అంటే ఒత్తిడి కాస్త తగ్గుతుంది. అలా అని చెప్పి పని లేకుండా ఉండదు. మిమ్మల్ని పని చేయమంటారు కానీ టాస్క్లు ఇచ్చి ఫోర్స్ చేసి పని చేయమనడం కానీ ఉద్యోగం చేయమనడం కానీ విద్యార్థులకు కూడా ఉండవు. అలాగే 4వ స్థానంలో కేతువు కూడా అంత అనుకూలంగా ఉండదు. బ్యాంకింగ్ సెక్టార్స్లో లేదా వస్తువులు మర్చిపోవడము, లేదా ఏదైనా అప్పు కోసం ప్రయత్నిస్తే రాకపోవడము, లోన్స్ కూడా రాకపోవడం జరుగుతుంది. ఇక విశేషంగా ఏంటంటే చంద్రుడు శుక్రుడు కలిసి ఉన్న, లేదా చంద్రుడు ఏ గ్రహంతో కలిసి ఉన్న, పాపగ్రహంతో కలిసి ఉన్న ఈ 15 రోజుల్లో కూడా లోపల విపరీతమైనటువంటి బాధ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. లోనెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు. అలాగే ఉద్యోగంలో పనులన్నీ కూడా చాలా మధ్యస్థంగా స్టార్ట్ అయ్యి ముందుకెళ్తూ ఉంటాయి. అనుకున్నంత ఫాస్ట్గా అయితే పనులు కావు. అలాగే ధనం కూడా ఏంటంటే ఆకస్మికంగా పెరిగినట్టే ఉంటుంది, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి మాత్రం ఆ ధనం అనేటువంటిది పెరగదు. మీరు సంపాదించిన సంపాదన, పెట్టినటువంటి పెట్టుబడులు అవి పెరిగినట్టుగా మీకు అపోహ కలిగిస్తాయి. అలాగే కుజుడి యొక్క ప్రభావం 12వ స్థానంలో ఉండడం వలన గొడవలు కావచ్చు. అలాగే నిద్రలో అంటే నిద్ర లేమితనము లేదా అధికంగా నిద్రపోవడం కూడా జరగవచ్చు. అలాగే శనిగ్రహ సంచారం వలన విదేశాలకు ప్రయాణం కావచ్చు, పనుల్లో ఆటంకాలు కూడా కలగవచ్చు ఆ పనులలో. అలాగే రాహుగ్రహ సంచారం వలన తప్పుగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. వీడియో మొదట్లోనే చెప్పాను. అలాగే కేతుగ్రహ సంచారం వలన కాస్త ఒంటరితనంగా లోనెస్ ఫీల్ అవుతారు. ఇది కూడా మనం గ్రహ సంచారాల్లో భాగంగా చెప్పుకున్నది. కాబట్టి ఈ గ్రహ సంచారాలన్నింటినీ కూడా పేస్ చేసుకొని మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. ఇక విశేషంగా మనకు ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి, అసలు జాతకం పూర్తిగా మీకు తెలుసుకోవాలంటే ఏం చేయాలనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి ఈ పక్షంలో
15 రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. విశేషంగా ఈ రాశి వాళ్ళు ఈ నెలలో ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, ఈ యొక్క రాశివారు సాధారణంగా ఏంటంటే మనకున్న ఈ 15 రోజులు కూడా కాస్త క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న కారణం చేత గ్రహ సంచారాలన్నీ కూడా మనం ఉన్నటువంటి దేవతలని ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఆరాధించాలి. ఉదాహరణకు శివుడిని ఆరాధించాలి అంటే అభిషేకంతోనే ఆరాధించాలి. అదే విష్ణువును ఆరాధించాలి అనంటే దీపారాధనతో ఆరాధించాలి. అమ్మవారిని ఆరాధించాలి అంటే శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రంతో, అలాగే కుంకుమార్చనతోని అమ్మవారిని మనం ఆరాధన చేయాలి. అదే గణపతికి అయితే సంకటహర చవితి రోజున హోమంతో మనం పూజ చేసుకోవాలి. అయితే శివుడిని అభిషేకం చేసుకోవాలన్నారు. ఎలా అంటే ప్రతి నిత్యము కూడా మీ ఇంట్లోనే బొటనవేలు పరిమాణంలో, యజమాని బొటనవేలు పరిమాణంలో చిన్న శివలింగాన్ని పెట్టుకొని విశేషంగా స్వామివారికి యూట్యూబ్లో రుద్రం నమకం చమకం అని పెట్టేస్తే వచ్చేస్తుంది. మనం ఏవేవో చూసేటువంటి దాని బదులు ఆ యొక్క రుద్రం పెట్టేసుకొని స్వామివారికి మీ శక్తి కొలది ఇన్ని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఏది లేకుంటే నీటితో అయినా సరే అభిషేకం చేయడం మంచిది. మొదట్లో కాస్త మంత్రం వచ్చేంతసేపు విసుగ్గా ఇబ్బందిగా ఉంటుండొచ్చు. కానీ మీరు చేసేది ఏదో ఇంట్లో ఉన్న శివలింగానికి అనేటువంటి భావాన్ని విడిచిపెట్టి మనం స్వామివారికి స్వయంగా అభిషేకం చేస్తున్నాము, నా తండ్రి నా ఎదురే కూర్చున్నాడన్న భావంతో చేయాలి. అలాగే ఆరోగ్యం బాలేకుండా ఎవరైనా ఇంట్లో ఉంటే ఒక 11 సోమవారాలు ఈ నెలలోనే వచ్చేటువంటి 15వ తారీఖు వచ్చేటువంటి సోమవారం నాడు ప్రారంభించి 11 సోమవారాల పాటు కొబ్బరి బోండం నీళ్ళు అలా కొట్టేసి స్వామివారి పైనే అభిషేకం చేయాలి. అలాగే విష్ణువుని ఆరాధన చేయాలి అనంటే దీపారాధనతో చేయాలి. ఎలాంటి దీపారాధన చేయాలి అనంటే ఆవు నెయ్యితో కానీ, సంపెంగ నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అలాగే ఏదైనా సరే మనకి సుగంధం వచ్చేటువంటి, అంటే ఇవాళ రేపు క్యాంపర్ ఆయిల్ అని వస్తుంది కదా, అంటే కర్పూరాన్ని నూనెలో కాస్త వేడి చేసి తెచ్చేటువంటి నూనె కానీ, ఇక ఏవైనా సరే కాస్త పత్తి గింజల నుండి తీసినటువంటి నూనె కానీ, ఇలా ఒక 8-9 ఆముదముతో కానీ, ఆవు నెయ్యితో కానీ, ఇవన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టుకొని నిత్యం దానితో దీపారాధన చేయడం విష్ణువుకి ఈ నెల నుండి ప్రారంభించండి. ఇంట్లో విశేషమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అమ్మవారి కుంకుమార్చన విషయానికి వస్తే శుక్రవారం కూడా చిన్న గౌరమ్మని చేసుకొని వీలైతే కాస్త కుబేర కుంకుమతో, ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే కుబేర కుంకుమతో, లేని పక్షంలో మామూలు కుంకుమైనా సరే కాస్త పచ్చకర్పూరం కలిపి చేయండి. పచ్చకర్పూరం కలిపిన మాత్రం చేత కుంకుమ అనేటువంటిది పురుగు పట్టదు, పెట్టుకున్నప్పటి నుండి ప్రశాంతత లభిస్తుంది, విశేషమైనటువంటి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఇంట్లో ఉంటుంది. అలాగే ఆ కుంకుమ నిత్యం యజమాని ధరించి వెళ్ళాలి. ఇక ఎవరైనా సరే కాస్త ఉపవాస దీక్ష చేస్తూ కనుక ఉండాలంటే కలో చండీ వినాయక అంటారు. కాబట్టి హోమాలు ఏవైనా సరే దగ్గరలో ఉన్న దేవాలయాల్లో చండీ హోమాలు కానీ, గణపతి హోమం ముఖ్యంగా జరిగితే సంకటహర చవితి రోజున జరిగేటువంటి ఆ యొక్క గణపతి హోమంలో మీరు స్వయంగా వెళ్ళి పాల్గొని వీలైతే ఆ యొక్క హోమం తిలకించిన తర్వాతకే నత్తం ఆ రోజంతా కూడా ఏమీ తినకుండా ఉండి రాత్రి సమయంలో మాత్రమే భోజనం చేస్తారు. ఇలాంటి నియమనిష్టలు కలిగి ఈ నెల నుండి, ఈ పక్షం నుండి ప్రారంభించి ప్రతి నెల కూడా చేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందవచ్చు. జాతకరీత్యా ఉన్నటువంటి తీవ్రమైనటువంటి గ్రహదోషాల నుండి కూడా బయటపడవచ్చు. ఇవే కాకుండా మరి నవగ్రహాలకి ప్రదక్షిణనే అత్యంత శ్రేష్టం. వారికి మీరు బెల్లం పెట్టినా, నూనెలు పోసినా, దీపాలు పెట్టినా నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే, ఎందుకంటే నవగ్రహాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు కాబట్టి ఆ గ్రహ సంచారాలు ఎటు మారినా వాటి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, ఒక 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు, మిగిలిన 2 గ్రహాలకి కూడా 3 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో. రాహుకేతులన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతారు కాబట్టి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని విశేషంగా మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వల్ల జాతకరీత్యా ఏమైనా సరే పీడిత దోషములు ఉన్నటువంటి గ్రహాల నుండి బయటపడతారు. దానం చేయాలి అనంటే నిత్యం మీరందరూ కూడా అన్నదానం చేయొచ్చు. అదేంటండి అలా ఎలా కుదురుతుంది అంటే, ఇంట్లో మీరు వండేటప్పుడు స్నానం చేసి అన్నాన్ని వండండి ఫస్ట్.
రెండవది ఏంటంటే మీరు అన్నం వండుకునే దానికంటే ముందు ఒక పిరికెడు బియ్యం తీసి ఒక డబ్బాలో పోసి పెట్టండి కదా. అంటే నిత్యము మీరు ఒక పిరికెడు బియ్యం అన్నదానం కోసం పక్కకు పెడుతున్నారు. 1 నెల 2 నెలలు 3 నెలలు ఆగండి. ఎప్పుడు అన్నదానం జరిగితే అప్పుడు ఈ మీరు పక్కకు స్టోర్ చేసి పెట్టిన బియ్యాన్ని తీసుకెళ్ళి అన్నదానంలో ఇవ్వండి. అంటే నిత్యం మీరు వండుకునే బియ్యంలో మొదటి గింజ అన్నదానానికి వెచ్చించిన మాత్రం చేత గత జన్మలో మీరెవరైనా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకపోతే వచ్చేటువంటి కర్మఫలాల నుండి బయటపడతారు. అదే కాదండి, ఈ జన్మలోనే మన చుట్టూ తిరుగుతూ ఆకలనో బిచ్చం ఎత్తుకున్నప్పుడు వచ్చినప్పుడు మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి దోషాలు కూడా పోతాయి. అంటే మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని అష్టదిగ్బంధనం చేసేయాలి. ఏ రకంగా కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా. భగవంతుడు ఏం చేస్తాడు, అన్నం తినకుండా ఉండేటి చేస్తాడా, సంకష్టి రోజున కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్ళిపోతారు. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటారు, దీపారాధన చేస్తారు, అభిషేకం చేస్తారు, కుంకుమార్చన చేస్తున్నారు, అయిపోయింది. కాబట్టి మనకు వచ్చేటువంటి ఇబ్బందిని బాధపడేదానికంటే కూడా ఆ ఇబ్బంది వస్తే ఏమేమి అవ్వాలో అవి దైవికంగా మనం అనుభవించేసి వాటి నుండి బయటపడడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఇలా ఇవన్నీ కూడా పాటించి విశేషమైనటువంటి జాతక సంతృప్తిగా ఉండొచ్చు. ఎవరైనా సరే మీకు జాతకం కావాలనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. ఆ జాతకానికి సంబంధించి ఏమైనా రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. చాలామంది ముందుగానే ప్రిపేర్ అయిపోయి నాకు ఆ దోషం ఉంది, నాకు ఈ దోషం ఉంది, నేను అక్కడికి వెళ్ళాలట, ఇక్కడికి వెళ్ళాలట, మీరు ఈ పూజ చేయండి నన్ను డైరెక్ట్గా అడుగుతున్నారు. నేను అడిగేది ఏంటంటే నిజంగా మీ జాతకంలో ఇబ్బంది ఉంటేనే మీరు పూజలకు వెళ్ళండి. వ్యాధి లేకుండా మందు వేసుకోవడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది నా ఉద్దేశము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.